నేటి సమాజంలో సైబర్ నేరాలు నానాటికి పెరుగుతూ ఉన్నాయి. సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ళు చేసేటువంటి నేరాలకు ఇప్పుడు సామాన్యులు బలవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి కారణం ఏంటంటే, సైబర్ నేరగాళ్ళు ఏదైనా నేరానికి పాల్పడి వారి బ్యాంకు ఖాతా ద్వారా ఇతర లావాదేవీలు జరిగితే ఆ లావాదేవీల్లో సామాన్యులకు సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటే ఇప్పుడు పోలీసులు సామాన్యులకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాని కూడా ఆ లావాదేవీలను చూపించి ఆ బ్యాంకు ఖాతాని నిలిపివేస్తున్నారు. దీంతో నేటి సమాజంలో ఎంతో మంది సామాన్యులే ఎక్కువగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి అంచనాలు అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. కొన్ని ఉదాహరణలని మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మా డబ్బులు నిలిపేస్తారా? సైబర్ నేరాల పేరుతో అమాయకుల ఖాతాలు స్తంభింపజేస్తున్న పోలీసులు, ఆ ఖాతాదారులకు తప్పని తిప్పలు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలో భాగంగా ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, ఆ సంస్థ హైదరాబాద్కి చెందినటువంటి సంస్థ. ఆ సంస్థకు చెందినటువంటి నిర్వాహకులకి బ్యాంకు నుంచి ఒక సందేశం అయితే వచ్చింది. ఆ సందేశంలో ఏముందంటే, సైబర్ నేరానికి సంబంధించి మీ ఖాతాను స్తంభింపజేస్తున్నాం అన్నది ఆ సారాంశం. వెంటనే ఆ సంస్థ బ్యాంక్ సిబ్బందిని సంప్రదిస్తే ఢిల్లీ పోలీసుల నుంచి తమకు ఆదేశాలు వచ్చాయంటూ సంబంధిత లేఖ ప్రతిని బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారులు ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నిర్వాహకులకైతే ఇవ్వడం జరిగింది. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నిర్వాహకులు ఆ ప్రతిని చూసిన తర్వాత వారు షాక్ అయ్యారు. అందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ను సంప్రదిస్తే మా వద్ద నమోదైనటువంటి సైబర్ నేరానికి సంబంధించి కొంత డబ్బు మీ ఖాతాలోకి వచ్చినట్లుగా తేలినందున మీ ఖాతాను మేము స్తంభింపజేస్తున్నాం అంటూ వారు చెప్పడం జరిగింది. వ్యాపారంలో భాగంగా తనకు రావాల్సినటువంటి డబ్బే ఆ వినియోగదారులు చెల్లించాడంటూ ఈవెంట్ నిర్వాహకులు ఆధారాలు చూపించారు. ఆధారాలు చూపించినటువంటి నేపథ్యంలోనే ఆ ఖాతాలోకి డబ్బులు జమ చేసినటువంటి వ్యక్తి అకౌంట్లోకి ఇంకో ఖాతాలోంచి డబ్బులు వచ్చిందని, అందులో సైబర్ నేరం తాలూకు డబ్బు జమ అయిందని పోలీసులు అతనికి చెప్పడం జరిగింది. కొన్ని రోజుల పాటు ప్రత్యుత్తరాల తర్వాత ఎట్టకేలకు ఆ ఖాతాదారికి సంబంధించినటువంటి ఖాతానైతే మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి నేరం చేసింది ఒకరు, ఆ నేరం చేసినటువంటి నేరగాడు ఎవరైతే ఉన్నారో అతను తన బ్యాంకు ఖాతా ద్వారా ఇతర లావాదేవీలు చేయడం, ఆ ఇతర లావాదేవీల్లో భాగంగా సైబర్ నేరగాడు ఇంకొక ఖాతాలోకి డబ్బులు కొట్టడం, ఆ డబ్బులు ఆ ఖాతాదారు ఎవరైతే ఉన్నారో అతను ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకి డబ్బులు కొట్టినటువంటి నేపథ్యంలో ఇది కూడా సస్పీషియస్ అకౌంట్ అని భావించే పోలీసులు ఆ ఖాతా ఏదైతే ఉందో దాన్ని స్తంభింపజేసేలా చేశారు. అయితే తరువాత తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను వారికి సమర్పించినటువంటి నేపథ్యంలోనే వారు మొత్తం కూలంకషంగా పరిశీలించిన తర్వాత అది ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు పదే పదే పోలీసులను ఆశ్రయించి వారికి జరిగినటువంటి ఆ చర్య ఏదైతే ఉందో దాన్ని వారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే వారు ఆ ఖాతాని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అది ఒక ఉదాహరణ. ఇంకో ఉదాహరణ వచ్చేసి హైదరాబాద్కు చెందినటువంటి ఓ వ్యాపారికి కర్ణాటకలోని ధార్వాడ్ పోలీసుల నుంచి ఒక సందేశం వచ్చింది. ఓ సైబర్ నేరానికి సంబంధించినటువంటి అనుమానాస్పద ఖాతా నుంచి మీ ఖాతాలోకి డబ్బులు జమ అయింది, మీ ఖాతాను స్తంభింపజేస్తున్నాం అంటూ మెసేజ్ పెట్టడం జరిగింది. తమ వద్ద సరుకు కొనుగోలు చేసినటువంటి సంస్థ నుంచి ఆ డబ్బులు జమ అయ్యాయి అంటూ దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఆ వ్యాపారి ఈమెయిల్ ద్వారా పోలీసులకి పంపించినప్పటికీ పోలీసులు మాత్రం ఆ ఈమెయిల్ చూసి కూడా వారు సంతృప్తి చెందలేదు, పోలీసులు వ్యక్తిగతంగా కలవాల్సిందే అంటూ కూడా సదరు వ్యాపారికి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం అయితే ఇంకా ఇప్పటి వరకు పరిష్కారమైనటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదంటూ ఈ వార్తా సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినటువంటి డబ్బులు తిరిగి బాధితులకు అందించేందుకు పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు సంబంధం లేని వారిని ఇబ్బందులు పెడుతున్నాయంటూ ఇప్పుడు నిజంగా
కొంతమంది అమాయకులైతే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లావాదేవీలు నిలిపివేయాలన్న తొందరలో వందల ఖాతాలను అయితే ఇప్పుడు కొంతమంది పోలీసులు స్తంభింపజేస్తూ ఉన్నారు. తదుపరి దర్యాప్తులో నేరాలతో సంబంధం లేని ఖాతాలను పునరుద్ధరించాల్సి ఉన్నప్పటికీ మితిమీరినటువంటి తాత్సారం చేస్తున్నారు. దానివల్ల అమాయకులు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో సంబంధిత ఖాతాదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా బాధితులు గనక మనం చూసుకున్నట్లయితే 22,000 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. సైబర్ నేరాల నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటే I4C ను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల పోలీసులు, టెలికాం సంస్థలు, బ్యాంకుల సమన్వయంతో ఏర్పడినటువంటి I4C మంచి ఫలితాలనే ఇచ్చింది. కానీ పోలీసులు చేసేటువంటి తాత్సారం వల్ల అమాయకులు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటూ కూడా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం అయితే విశ్లేషణ చేసుకోవచ్చు. సైబర్ నేరం బారిన పడినటువంటి బాధితుడు 1930కు ఫోన్ చేసి వివరాలు చెప్పగానే అతని ఖాతాలోని డబ్బును ఏ ఖాతాల్లోకి మళ్లించారో గుర్తించి ఆ వాటాలన్నింటినీ స్తంభింపజేస్తూ ఉన్నారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా వాస్తవానికి డబ్బు కొట్టేసినటువంటి ఖాతాలు మాత్రమే నిలిచిపోవాలి. కానీ డబ్బు కొట్టేసినటువంటి సైబర్ నేరగాడికి సంబంధించినటువంటి ఖాతా నుంచి ఎవరెవరికైతే డబ్బులు వెళ్తున్నాయో, అంటే అతను ఏదైనా కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన వస్తువుకి డబ్బు చెల్లించినప్పటికీ ఆ డబ్బు వెళ్ళినటువంటి ఖాతాను కూడా ఇప్పుడు బ్యాంక్ అధికారులు స్తంభింపజేస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనివల్ల సామాన్యులు ఎక్కువగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటూ కూడా వాపోతూ ఉన్నారు. అయితే నిజంగా ఈ సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకే పోలీసులు కూడా సైబర్ నేరగాడికి సంబంధించినటువంటి ఆ ఖాతా నుంచి డబ్బులు ఏ ఖాతాలకు జమ అవుతున్నాయో, ఏ ఖాతాలకు వెళ్తున్నాయో ఆ ఖాతాలను కూడా స్తంభింపజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ డబ్బులను తిరిగి వసూలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ఆ చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఇప్పుడు మాత్రం సామాన్యులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితి మారాలి అంటూ కూడా చాలా మంది అయితే నిజంగా విన్నవించుకుంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే సైబర్ నేరగాళ్ళు వారు నేరాలు చేసి వాళ్ళు బాగానే ఉన్నారు, వారు మా దగ్గర నుంచి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసి వారి ఖాతా నుంచి మా ఖాతాలోకి డబ్బులు గనక జమ అయితే అది మేమెలా బాధ్యులు అవుతాం, దానికి మా ఖాతాలను మీరు స్తంభింపజేస్తే మాలాంటి వారి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి అంటూ కూడా సదరు బాధితులు ఎవరైతే ఉన్నారో, బాధితులు అంటే ఇక్కడ వీళ్ళు కూడా సామాన్యులు కూడా బాధితులే కదా, బాధితులు కూడా వారు విన్నవించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా పోలీసులు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సైబర్ నేరగాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత పోలీసులదే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ సైబర్ నేరగారి అకౌంట్ నుంచి తన ఫ్రెండ్స్ అకౌంట్లోకి కానీ, తన ఫ్యామిలీ అకౌంట్లోకి కానీ, తనకు సంబంధించినటువంటి వారి అకౌంట్లోకి కానీ డబ్బులు వెళ్తే వాటిని అంటే ఆ ఖాతాలను స్తంభింపజేస్తే ఎటువంటి సమస్య లేదు. కానీ అంటే అమాయకుల ఖాతాలని మాత్రం స్తంభింపజేయడంలో కొంచెం పునరాలోచించండి అంటూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. పోలీసులు ఇక దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.